ఏంటి నేను ఎవరితో మాట్లాడుతున్నాను, పక్కన పోలీస్ వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కింద కూర్చోన్నారు, ఎవరు వీళ్ళందరూ అనుకుంటున్నారా? మొన్న ఐపీఎల్ మ్యాచ్ అయిపోయాక రోడ్డు మీదకి వచ్చి దాదాపుగా కర్నూలులో 6 ప్రైవేట్ బస్ అర్ధాలు, అట్ ద సేమ్ టైం ఒక పోలీస్ వెహికల్, మిగతా ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్ని డ్యామేజ్ చేసిన ఆ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు. నేను వీడియో కూడా చేశాను. నేను పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా, కెమెరా వీడియో ఫుటేజ్ ద్వారా వాళ్ళని కొంతమందిని గుర్తించి దాదాపుగా 1000 మందికి పైగా ఉన్నారు, దాంట్లో ఒక 25 మందిని అరెస్ట్ చేసి కర్నూలు రోడ్ల మీద నడిపించిన తర్వాత నేను నిన్న కర్నూలులో టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెయింట్ జోసెఫ్ స్కూల్కి వస్తే అక్కడ సార్ పర్సనల్ రిక్వెస్ట్ చేసి, సార్ వీళ్ళతో ఒకసారి మీరు కౌన్సిలింగ్ చేయండి అని చెప్పి నా దగ్గరికి తీసుకొచ్చారు. సార్ ఎందుకు సార్ వాళ్ళతో మాట్లాడి అనవసరం సార్, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి చాలామంది కామెంట్స్లో కూడా రాస్తూ ఉన్నారు. కానీ నిన్న నేను అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ 25 మందిలో తప్పు చేసి అద్దాలు పగలగొట్టిన వాళ్ళు ఒక 4 ఉంటే, మిగతా 20 మంది కేవలం ఇంట్లో ఉండకుండా ఆ టైంలో ఫ్రెండ్స్ పిలిచారని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ మాబ్లో ఇన్వాల్వ్ అయ్యి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్వాల్వ్ అవ్వకపోయినా పర్లే, తప్పు చేసే వాళ్ళ పక్కనున్నా కూడా ఆ తప్పు మీ మీద కూడా వస్తుందని ఈ విషయం వీళ్ళకి బాగా అర్థమైంది. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక 4-5 కళ్ళల్లో మాత్రం ఎటువంటి రిగ్రెట్ చూడలేదండి. నాకు అది చాలా బాధ అనిపించింది. కానీ మిగతా వాళ్ళు, ఒక అబ్బాయి, సార్ నేను నిన్నే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను సార్, ఎందుకంటే నాకు ఎక్కడో నిన్న జరిగిన అవమానం చాలా బాధాకరంగా ఉంది, మేము చేసిన తప్పే సార్, 200% ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చాం, కానీ చనిపోవాలనుకున్నప్పుడు నాకు నా కూతురు గుర్తొచ్చిందని చెప్పి ఆ అబ్బాయి కళ్ళల్లో నీళ్లు చూశాక నేను వెంటనే అడిగాను, నీ కూతురు గుర్తొచ్చిందని చావకుండా ఆగావు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, దాంట్లో చాలామంది చెప్పిన విషయం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సార్ ఇక మీద ఇలాంటివి జరగకుండా ఎవరన్నా చేస్తానన్నా కూడా ఫస్ట్ వాళ్ళని మేమే ఆపుతాం సార్. ఇకపై పోలీస్ వాళ్ళ ప్లాన్ కూడా వీళ్ళలో చాలామందిని వాలంటీర్స్గా వాడుతూ ఇలాంటి నెగిటివ్ థింగ్స్ జరిగేటప్పుడు వీళ్ళు వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా, అటువంటి విషయాలను ఆపే విధంగా వీళ్ళని మార్చడానికి వాళ్ళ ప్రయత్నం చాలా గొప్పదండి. చాలామంది అనుకోవచ్చు ఇలాంటి కౌన్సిలింగ్లు వింటే మాత్రం మారతారని. మార్పు అనేది వీళ్ళందరూ మారతారని కాదండి, కనీసం ఒక్కరైనా ఆలోచించి వాళ్ళ ద్వారా ఇంకొక నెగిటివ్ జరగకుండా ఉన్నా కూడా అది మార్పేనండి. ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ నెగిటివ్, లెట్స్ వర్క్ ఆన్ పాజిటివ్ అండి. మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం కానీ, పోలీసులు కానీ, వ్యవస్థ కానీ ఏం చేస్తే బాగుంటుందో మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. స్పెషల్ థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర గారికి. అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఈరోజు వీళ్ళని తీసుకొని వచ్చి స్కూల్లో నాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కల్పించినటువంటి సెయింట్ జోసెఫ్ చైర్మన్ అనూప్ సార్కి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను.